శివపార్వతులకు వినాయకుడు, కుమారస్వామితో పాటు ఒక కూతురు కూడా ఉందని మీకు తెలుసా? ఆ కూతురెవరో చెప్తా వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికి సంబంధించిన వివరణ పద్మపురాణంలో ఉంది. పరమేశ్వరుడు, పార్వతీదేవి నందనవనానికి వెళ్ళినప్పుడు కల్పవృక్షం కింద కూర్చొని ముచ్చటిస్తూ ఉంటారు. అప్పుడు శివుడు, ఈ కల్పవృక్షం ఏం కావాలంటే అది ఇస్తుంది. నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో అంటాడు. అప్పుడు అమ్మవారు, స్వామి, వినాయకుడు, కుమారస్వామి పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవరి వ్యవహారాల్లో వాళ్ళు మునిగిపోయారు. నాకు ఒంటరితనం ఏర్పడింది. నాకు ఒక కుమార్తె కావాలి అని అడుగుతుంది. వెంటనే అశోక సుందరి అనే అందమైన కుమార్తె జన్మిస్తుంది. ఆ తర్వాత పార్వతీదేవి ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుని ముద్దు ముచ్చట తీర్చుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. ఒక అందాల రాశిగా మారుతుంది. ఒకరోజు ఎవరూ లేని సమయంలో హోందాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతాడు. విషయం తెలుసుకున్న నహుషుడు ఆ రాక్షసుడి బారి నుంచి అశోక సుందరిని కాపాడి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ అశోక సుందరే పార్వతీ పరమేశ్వరుల కుమార్తె. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.